తీసుకొని వస్తాను. జరిగిందా అండి? అబ్రహాము చెప్పింది జరిగిందా? ఎస్, గ్లోరీ టు గాడ్. అయితే నీకు నాకు కూడా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాల్సిందే. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం నీకు నాకు బయటపరచాల్సిందే. అంతగా ఆత్మావేశములోనికి వెళ్ళాలి, ఆత్మలో నడవాలి, ఆత్మ జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో, కొన్ని స్థితిగతులలో మనం ఎలా అంటామంటే, దేవా నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, అది కాలేదు, ఇది కాలేదు, నీకునికి సరిగే వాళ్ళు. కానీ ప్రతి విషయంలో కీడులో స్తుతించు, మేలులో స్తుతించు, ఆపదలో స్తుతించు, అద్భుతంలో స్తుతించు అన్న రీతిగా చెప్పిన వచనాన్ని మాత్రం మనం మర్చిపోతుంటాం. అయితే ఈరోజు దేవుడు మనల్ని అద్భుతంతో నింపబోతున్నారు. ఒకటి చెప్దామా? అందరూ కన్ఫ్యూజ్ చేద్దామా? నా జీవితంలో ప్రభు ఒక నూతన క్రియ చేయవాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడు? ఇప్పుడు వాళ్ళకు అక్క దేవుడే కోరుకుంటున్నాడు, అక్క నా జీవితంలో నూతన కార్యం చేయాలి. వయసులా చెల్లి ఉంటే చెల్లి చెప్పాలి, తమ్ముడు ఉంటే తమ్ముడు చెప్పాలి, అవునా? అన్న ఉంటే అన్నకు చెప్పాలి. సో ఈ రోజు నుండి మీరు ఏం చెప్పాలి తెలుసా? ఎవరికైనా నేనైతే అక్క తమ్ముడు అన్న చెల్లెలకి చెప్పుకునే టైం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు చెప్పిన తర్వాత మిగిలిన టైం ఏం చేస్తుంది తెలుసా? సృష్టి అవకు మిగిలిన ఆసక్తి తెలుస్తుంది కాబట్టి ఆకాశం ఆలకించే దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేయాలనుకుంటున్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇది నేను మీకు జనరల్ గా చెప్పలేదు, ఇది ప్రాఫిటికల్ మెసేజ్ అండి. సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూ మీకు ఈ సంవత్సరం. ఎందుకు అంటే మీరు చెప్పేది ఎవరు చెప్తున్నారు కదండి? సృష్టికి చెప్పబోతున్నారు. అవన్నీ గతిస్తాయంట, కానీ దేవుని మాటలు గతించవు. ఆయన గతించింది సజీవుడు, ఆయన మాత్రమే మాటించి నెరవేర్చి రాజుగా అన్నాడు, రక్షకుడుగా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిమిత్తం నేను 7 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత అనుభవం నాకు వచ్చింది. అక్కడ 7 సంవత్సరాలు టూ మచ్ అంటే నిజంగా టూ మచ్ ఏమో. అయితే అందరికి ఆన్సర్ చేయడానికి కావాల్సిన కృప ఆ 7 సంవత్సరాల అనుభవంలో నాకు వచ్చింది. కానీ ఈరోజు పెద్దలా చిన్నలా ఎవరు వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఈ ఆలస్యాన్ని బట్టి నాకు ఏమొచ్చిందండి? జ్ఞానం వచ్చింది. దేవుడు రుచి తెలుసుకున్నాను కాబట్టి వదిలిపెట్టడం లేదు. ఆ రోజు అద్భుతాలు జరిగిన ఇశ్రాయేలీయులు అందరూ దేవుని మర్చిపోయినారు, కానీ అద్భుతాలు జరిగినా జరగకపోయినా ఆయన అంటే ఇష్టమైన నాకు ఆయన వదలలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టపడి నేర్చుకున్నాను అన్నట్టున్నాను. హల్లెలూయా. కాబట్టి